2024 సంవత్సరం కూడా ఎప్పటిలాగానే సక్సెస్ పర్సెంటేజ్ 10%. అయితే ఈ 10%లో ఎక్కువ పర్సెంటేజ్ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన మూవీస్దే. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఓ అరడజన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ను కొల్లగొట్టాయి. చాలా కాలంగా సినిమా కథలు మల్టీప్లెక్స్ల చుట్టూ తిరుగుతున్నాయి. పబ్ కల్చర్తో హోరెత్తిచ్చాయి. అయితే ఈ ఏడాది తెలుగు సినిమాల కథలు పల్లెటూరు బాటపట్టాయి. సిటీ హడావిడితో బోర్ ఫీల్ అయిన ఆడియన్స్ కూడా ఇలాంటి కథలు ఫిదా అయ్యారు. ఇరుకైన మట్టి రోడ్లు, పొలాలు, చెట్టు చేమ, కొండల చుట్టూ తిరిగిన ఫీలింగ్స్ ఇచ్చాయి. హనుమాన్తో ఈ ట్రెండ్ మొదలై కిరణ్ అబ్బవరం కా వరకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమాలదే పై చేయిగా నిలిచింది. తేజు హీరోగా ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ విజువల్ వండర్ను 30 కోట్ల రూపాయలు అమ్ముతే 148 కోట్ల రూపాయల షేర్ తీసుకొచ్చింది. ఈ విలేజ్ సెంటిమెంట్ను చిన్న చిత్రాలకు బాగా కలిసి వచ్చింది. ఆయిలో హీరో హీరోయిన్లు, డైరెక్టర్కు పెద్ద క్రేజ్ లేకపోయినా అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంది. ఈ లో బడ్జెట్ మూవీని 3.5 కోట్లతో 8.5 కోట్లు తీసుకువచ్చింది. ఈ ఏడాది చాలా చిన్న చిత్రాలు విలేజ్ బ్యాక్డ్రాప్నే నమ్ముకున్న కొన్ని సినిమాలు సక్సెస్ బాట పట్టాయి. ఎలాంటి జనంతో తీసిన సినిమాలు బాగుంటే చాలు అనుకున్నాయి. ఎలాంటి బ్యాక్డ్రాప్తో తీశారో పట్టించుకోకుండా ఆదరించారు ఆడియన్స్. శ్రీ విష్ణు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నవ్వించిన ఓం భీమ్ బుష్ ఇలాంటి జోనర్లోనే వచ్చి హిట్గా నిలిచింది. అది హర్రర్ సస్పెన్స్ మూవీ అయినా పల్లెటూరుని నమ్ముకుంటే చాలు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అయినా మైథలాజికల్ లింక్తో తీసిన ప్రకృతి ఒడిలో షూట్ చేస్తే సక్సెస్ ఇవ్వచ్చు. ఈ ఏడాది బ్రేక్ ఈవెన్ అయిన ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వరుస ఫ్లాప్లతో విసిగిపోయిన కిరణ్ అబ్బవరం కా హిట్ కాకపోతే యాక్టింగ్ కు గుడ్ బై చెప్తేస్తానని ఓపెన్ గా చెప్పేశాడు. సస్పెండ్ థ్రిల్లర్ గా వచ్చిన కాకు స్క్రీన్ ప్లేతో పాటు విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్లేస్ అయ్యి లాభాలు తీసుకువచ్చింది. అలాగే కొత్త వాళ్ళతో వచ్చిన కమిటీ కుర్రాలు పల్లెటూరి జ్ఞాపకాలను గుర్తు చేసింది. చిన్న సినిమాలే కాదు పెద్ద హీరోలు కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో హిట్ కొట్టారు. నాగార్జున, అల్లరి నరేష్ నటించిన నా సమీరంగా సంక్రాంతికి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కూడా విజయం సాధించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ నాకు కలిసి వచ్చాయి. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, సోగ్గాడే చిన్నినైన, బంగారాజులతో పాటు నా సమీరంగంతో మరో సక్సెస్ అందుకున్నాడు. కొరటాల శివ సృష్టించిన ఓ అరుదైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో దేవర కథ నడిచింది. చాలా వరకు విఎఫ్ఎక్స్ తో పల్లెటూరి వాతావరణాన్ని, సముద్రాన్ని సృష్టించిన కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. టాక్ తో సంబంధం లేకుండా మంచి లాభాలు తీసుకొచ్చింది దేవర. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అండ్ తమన్. ఈ ఇద్దరితో పాటు 2 ఏళ్లుగా అనిరుద్ పేరు కూడా మోత మోగిస్తుంది. అయితే రీసెంట్గా ఓ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హవా సాగిస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్కు తానేమీ తక్కువ కదని నిరూపిస్తున్నాడు. చిన్న సినిమా అయినా పాటతో పెద్ద హిట్ ఇస్తున్నాడు బీమ్స్. వెంకటేష్కు సంక్రాంతికి వస్తున్న మూవీలోని గోదావరి గట్టు మీద రామచిలకలే సాంగ్తో బీమ్స్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్ల వ్యూస్ రావడంతో పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట రీల్స్ అయ్యి. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో రూపొందుతున్న 3వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ కలియుగలో వచ్చిన గత 2 సినిమాలు F2, F3 శ్రీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. 3వ సినిమాకు సంగీత దర్శకుడుగా బీమ్స్ ను తీసుకుంటే మ్యూజికల్ తో హైప్ తీసుకొచ్చాడు. గోదావరి గట్టు మీద రామచిలకనే అని మర్చిపోకముందే వెంకటేష్ తో బ్లాక్ బస్టర్ సంక్రాంతి పాటను పాడించి సినిమా ఊపు తీసుకొచ్చాడు. బీమ్స్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న 12 ఏళ్ల క్రితమే 2012లో అల్లరి నరేష్ నువ్వా నిన్నా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే వరుస ఫ్లాప్లతో గుర్తింపు దక్కలేదు. ధమాకా క్రేజ్ తీసుకురాగా మ్యాడ్తో మరో హిట్ అందుకున్నాడు. దీంతో సీనియర్ హీరో వెంకటేష్ సినిమాకు వర్క్ చేసే ఛాన్స్ కొట్టేశాడు బీమ్స్. మ్యాడ్లో కాలేజీ సాంగ్ స్టూడెంట్స్తో జోష్ నింపితే దీనికి ధీటుగా స్వాతి రెడ్డి సాంగ్తో మ్యాడ్ స్క్వేర్కు హ్యాక్ తెచ్చాడు. దేవిశ్రీ తమన్ల బీమ్స్ త్వరలో స్టార్ సినిమాలకు రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రవితేజ మాస్ మహా జాతరకు అడవిశేష్ డెకాయిట్కు మ్యూజిక్ ఇస్తున్నాడు బీమ్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందుకుందా లేదా అన్నది పక్కన పెడితే సినిమాలో అప్పన్న పాత్ర మాత్రం ఓ రేంజ్లో ఆకట్టుకుందని అందరి నోట వినిపిస్తున్న మాట. ఆ పాత్రను శంకర్ తీర్చిదిద్దిన తీరుకు అంతా డైరెక్టర్ను మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగా అల్లుడు, మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా చరణ్ నుంచి అతడికి నచ్చిన కొన్ని పాత్రలను తీసుకొని ఆకాశానికి ఎత్తేశాడు. మగధీరాలోని హర్ష, కాలభైరవ పాత్రలు ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆరెంజ్ చిత్రంలోని రామ్ పాత్ర తనను ఆకట్టుకుందన్నారు. అలాగే రంగస్థలంలోని చిట్టుబాబు పాత్రకు 3rd ప్లేస్ ఇచ్చాడు. త్రిబుల్ చిత్రంలోని అల్లూరి సీతారామరాజు పాత్రకు 4th ప్లేస్ ఇచ్చాడు. మరి అప్పన్న పాత్ర స్థానం ఏంటి అంటే నెంబర్ 5గా కనిపిస్తుంది.
ఇందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ ఇలా రాసుకొచ్చారు. అప్పన్న పాత్రకు జీవం పోయడంలో మీ అంకిత భావానికి నిబద్ధతకు ధన్యవాదాలు. ఆ పాత్రలో మీ నటనను చూడడం ఓ కలలా అనిపించింది. అప్పన్న పాత్ర నుంచి ఎన్నో విషయాలు తీసుకోవచ్చు. ఆ పాత్రతో పూర్తి స్థాయి పరిణితి చెందిన నటుడిగా ఎదిగారు. శంకర్ ఆ పాత్రకు ఎంతలా నమ్మి తీశారా, అంతకు మించి జీవం పోసి మెప్పించారు అని రాసుకొచ్చారు. ప్రస్తుతం తన పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది. మెగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్న పోస్టుగా మారింది. ప్రస్తుతం సాయి దుర్గ చేసి సంబరాల్లో ఏటిగట్టు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హనురాగిపూడి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఫౌజీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హను రాఘవపూడి టేకప్ తీసుకున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అతడి మార్క్ లవ్ స్టోరీని హైలైట్ చేస్తూనే భారీ వార్ ఎపిక్ను తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి రచయిత కృష్ణకాంత్ కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు. ప్రభాస్ హను సినిమా ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. కథా కథనాల పరంగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ చిత్రం అన్నారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. ఊహించని విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. ఈ కథ పూర్తిగా 1940 బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. హను మార్క్ లవ్ స్టోరీతో పాటు డ్రామా, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇదంతా దేశభక్తి అంశాలతో మిళితమై ఉంటుందన్నారు. అంటే ఈ కథ స్వాతంత్రానికి పూర్వం జరిగే కథ అని తేలిపోయింది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగానూ ఈ సినిమా తీస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. తాజాగా రైటర్ క్లారిటీతో కన్ఫర్మ్ అయింది. హను రాఘవపూడి గత సినిమా సీతారామం ఓ వాస్తవ సంఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కింది. హైదరాబాద్ కోటిలో దొరికే సెకండ్ హ్యాండ్ పుస్తకాలను కొనుగోలు చేసే అలవాటు ఉన్న హను ఓ రోజు ఓ పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. ఆ పుస్తకం చదువుతున్న సమయంలో క్రమంలో పేజీల మధ్య ఉన్న హనుకి ఓ లేఖ కనిపించింది. ఆ లేఖ అప్పటికి ఓపెన్ చేసి లేదు. హైదరాబాద్లో చదువుకుంటున్న ఓ విద్యార్థికి ఊళ్ళో ఉన్న తన తల్లి పంపించిన లేఖ అది. ఆ లేఖ స్ఫూర్తితో సీతారామం కథ రాసుకున్నాడు. ఫౌజీ కథ వెనుక ఇలాంటి చరిత్ర ఏదైనా ఉందా అన్నది తేలాలి. ఫౌజీని హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నాడంటే ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా అని తెలుస్తుంది. హీరోయిన్గా ఇమాన్వి ఇస్మాయిల్ అనే ఓ కొత్త భావనను తీసుకురావడం వెనుక ఆసక్తికర విషయం ఏంటో ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు. ప్రెజెంట్ ఆయన విదముయర్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. మగిల్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై భాస్కర్ నిర్మించారు. దీంతో పాటుగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కూడా త్రిష అనే హీరోయిన్గా నటిస్తుంది. వాస్తవానికి విదముయర్చి పొంగల్ కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా అజిత్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఫ్యాన్స్ను నిరుత్సాహపరిచింది. అజిత్కు సినిమాల కంటే ఎక్కువగా రేసింగ్ అంటే ఇష్టమని గతంలో అనేక సార్లు చెప్పారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజెంట్ నేను ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను. అది ముగిసే వరకు సినిమాల్లో నటించాను. 18వ ఏట నుంచి రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను. సినిమా షూటింగ్ కారణంగా ఈ రేసింగ్ పోటీల్లో పాల్గొనడం వీలవడం లేదు. వచ్చే సెప్టెంబర్లో కార్ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. అందుకే అప్పటి వరకు సినిమా షూటింగ్కి బ్రేక్ ఇచ్చాను అని అన్నారు. తమ హీరో సినిమాలకు దూరంగా ఉంటారని చెప్పడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.